హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ బ్యాక్ పార్ట్ వీడియో అయితే మీకు చూపించాను నేను పర్ఫెక్ట్గా. ఆ వీడియో ఎక్కువ డైరెక్ట్ వాయిస్ వల్ల లెంతీగా అయిపోయింది కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఇదే బ్లౌజు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఫ్రంట్ ఒక దాంట్లో అయితే పెట్టేస్తాను. చూడండి, మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. నేను డబల్ కట్ చేస్తున్నాను కదా, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు చూపించాను. అదేవిధంగా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తీసేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీయాలి, తర్వాత హ్యాండ్స్ తీయాలి. లేదు ఫస్ట్ హ్యాండ్స్ తీస్తామేమంటే తీసేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నాకు చాలా క్రాస్ ఉందన్నమాట. ఇక్కడ ఈ క్రాస్ మొత్తం ఇంకా తీసేస్తాను. ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఏ క్లాత్ అయితే క్రాస్ ఉందో అక్కడ జాయింట్ వేసేసుకుంటే నాకు సరిపోతుంది. కానీ ఇక్కడ ఇంకా తీసేస్తాను, మీకు వీడియో కోసం అర్థం కావాలి కదా. ఇక్కడైతే తీసేస్తున్నాను. చూడండి, ఈ క్రాస్ మొత్తం చాలా క్రాస్ వెళ్తుంది. దగ్గర 2 ఇంచెస్ క్రాస్ అయితే తీసేయాల్సి వస్తుంది. తీసేస్తాను. ఇంకా సీజర్ అనేది కొంచెం బాగాలేదన్నమాట. ఇది ఇంట్లో పెడితే ఏది పడితే అది కట్ చేస్తారు పిల్లలు, అందుకని కొంచెం టైట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నాకు వచ్చేసి 2 హ్యాండ్స్ అన్లోడింగేనండి. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసింది, ఇది వచ్చేసి వర్క్ వచ్చేసింది, కట్ వర్క్. ఇంకా ఇది 2 వచ్చేసి అన్లోడింగే కాబట్టి నేను ఒక పావించుకు కొద్దిగా ఎక్స్ట్రాగా కుట్ల కోసం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని హ్యాండ్ తీసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలా నీట్గా పట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని ఇలా ఇక్కడ హ్యాండ్ టైట్ కుట్టుంది, అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ హైట్ కుట్లు వచ్చేసి ఇక్కడికి ఉన్నాయి నాకు, ఇంకొక పావించి పైకి, ఎందుకంటే మనం కూడా కుట్టేసరికి దిగుతుంది కదా. ఇక్కడ వచ్చేసి చంక డౌను ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇక్కడ హైట్ దగ్గర స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుందాము. ఈ పావించి దగ్గర కూడా ఒక లైన్ వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ డౌన్ ఎలా తీసుకుంటారని ఒక డౌట్ నాకు వచ్చింది ఇంతకుముందు కూడా కామెంట్. ఈ డౌన్ అనేది మీకు ఎలా తెలుస్తుంది, చూడగానే అలా చెప్పేస్తారు ఎలా చెప్పేస్తారు అని అంటే, ఆమ్ రౌండ్ బట్టి ఈ డౌన్ ఉంటుంది. ఈ ఆమ్ రౌండ్ మనకు ఆమ్ రౌండ్ ఎంత 7.5. చూడండి, మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి పెట్టుకుంటే మనకు 7.5 అనమాట. 7.5 అంటే 8 ఇంచెస్కి తక్కువగా ఉంది కాబట్టి ఈ డౌన్ వచ్చేసి ఈ హైట్ని బట్టి కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు 5.5 ఉంది అంటే ఇక్కడ దగ్గర ఈ బ్లౌజ్కి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. చూడండి, 3 ఇంచెస్ వరకు చంక డౌన్ అనేది పెట్టుకోవచ్చు. ఆ బ్లౌజ్కి ఇక్కడికి వచ్చింది కదా, మీరెందుకు ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చు. మీరు కుట్టేసరికి ఇక్కడికి అవుతుంది కంపల్సరీగా. చూడండి, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనకు అది 8 ఇంచెస్ వచ్చింది అనుకోండి ఆమ్ రౌండ్, అప్పుడు 3.25 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 3.25 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టాను. కానీ మీకు అదే ఈ ఆమ్ రౌండ్ అనేది 8 ఇంచులు వస్తే 3.25, 8కి పైగా 9, 10 వస్తే 3.5 ఇంచుల చంక డౌన్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట కంపల్సరీగా. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఈ కుట్టు నుంచి కాదు, ఇది ఇక్కడ మన కుట్ల కోసం ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసాను. సైజ్ బ్లౌజ్కి ఇక్కడికి వచ్చింది కదంటే మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి నుంచి ఇక్కడికి 7.5కి మార్కింగ్ అయితే వేసేసుకుందాం మనము. ఇక్కడ 7.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర వచ్చేసి హ్యాండ్ టైట్ని బట్టి ఈ మార్కింగ్ చేసుకోవాలండి. 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా హ్యాండ్ క్రాస్ అయితే ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ టైట్ కుట్లో ఈ విధంగా కలిపేసుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ వస్తుంది, ఎక్కడ ముడతలు రావన్నమాట. చూడండి, నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. టైట్గా వస్తుంది కత్తెర అనేది, కట్ చేసేసాను. చూడండి, షేప్ అనేది ఇలా రావాలి. చూస్తున్నారు కదా హ్యాండ్ కర్వ్ ఎలా వచ్చిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుందాము. ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసుకుందాం. ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి 2 భాగాల్ని. ఇక్కడ
మెయిన్ షోల్డర్ దగ్గర వస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అలా మార్కింగ్ వేసేసుకోండి, లేదంటే 1 ఇంచ్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఈ చంక టైట్ కుట్టుకు మధ్యలో ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో సన్నగా తీసుకోవాలి. ఈ మిడిల్లో వచ్చేసరికి 3/4 ఇంచ్ లోతు, అంటే సన్నగా ఉంటే 1/2 ఇంచ్ లోతు, లావుగా అంటే 3/4 ఇంచ్ లోతు. ఈ సైజుకి వచ్చేసి నేను 3/4 ఇంచ్ లోతు అయితే తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇలా ఈ టైట్ కుట్టుకు మధ్యలోనే తీయాలన్నమాట. టైట్ కుట్టు దాటి తీయకూడదు, ఈ 1 ఇంచ్ పైకి తీయకూడదు. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. అక్క ఈ ముక్క 3/4 ఇంచ్ ఉందా మీకు డౌట్ రావచ్చు, కానీ నేను కుట్టే కుట్లకి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వెళ్తుంది. నేను ఒక 1/4 ఇంచ్కి ఎక్స్ట్రాగా లోపలికి వెళ్తుంది. ఇలా కుట్టడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట, అందుకనే నేను కొంచెం తక్కువగా తీసాను. ఇక్కడ మీరు 3/4 ఇంచ్ తీసుకోవచ్చు సైజుని బట్టి. సన్నగా ఉన్నారనుకోండి, ఇప్పుడు నన్ను లూజ్ 28 బిలో ఉందనుకోండి, 1/2 ఇంచ్ సరిపోతుంది. 28, 29 ఉంది కదా, ఇది మనకు 30 పైన అలా ఉంటే 3/4 ఇంచ్ లోతలా తీసుకోవచ్చు, సరిపోతుంది. మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. షేప్ అనేది ఇలా ఉండాలి, ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాము. ఇది కూడా కొంచెం వీడియో అనేది లెంతీగా అయిపోతుంది, చూడాలి మీరు, ఇంకా తప్పదు. మీకు క్లియర్గా చెప్పాలని అనుకున్నాను కాబట్టి టైం టేకింగ్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఈ ఓపెన్స్ అటువైపే ఉన్నాయి, కింద పైన సమానంగా వేసేసుకోవాలి 2 క్లాత్లు. ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా ఈ ఓపెన్స్ వైపు ఆమ్ రౌండ్ వచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా వేసేసుకుంటే మా క్లాత్ అనేది కరెక్ట్గా క్రాస్ బెల్ట్ వచ్చేస్తాయి, అన్నీ సరిపోతాయి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం పక్కకి. చూడండి తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బాక్స్ షేప్ వేసుకోండి మీరు. ఇలా వేసేసుకొని ఈ సెంటర్లో ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు, 1/2 ఇంచ్ చెప్తారు ఇక్కడ, 1/2 ఇంచ్ సరిపోదు, 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ మడ్ చేస్తే ఫ్రంట్ హైట్ వచ్చేస్తుంది కదా అని అనుకోవచ్చు, కానీ చెస్ట్ని బట్టి ఇవ్వాలి మనం. హైట్ పెట్టుకుంటారు, ఇప్పుడు పొడవుగా ఉంటారు చెస్ట్ తక్కువగా ఉంటుంది, పొట్టిగా ఉంటారు చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి ఈ స్పేస్ ఇవ్వాలి మనం. కానీ బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు మడ్ చేసుకొని ఫ్రంట్ హైట్ ఇస్తామంటే కుదరదు. కొంతమందికి ఇక్కడ 1 ఇంచే మిగులుతుంది. చెస్ట్ హెవీగా ఉంటే ఈ డౌన్ అనేది బ్యాక్ పార్ట్ కంటే కిందికి దిగిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళ చెస్ట్ని బట్టి ఈ స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి సైజ్ బ్లౌజ్లో కొలుచుకోవాలన్నమాట. ఫ్రంట్ హైట్ అనేది సైజ్ బ్లౌజ్లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టి మనం ఉంచితే సాగుతుంది. ఇలా నీట్గా పెట్టేసుకుందాం మనము. మీకు ఈ బ్లౌజే చూపిస్తాను చూడండి ఎంత కిందికి ఉందనేది. చూస్తున్నారు కదా, దగ్గర దగ్గర ఒక 1 ఇంచ్ అలా కిందికి వచ్చేసింది. నేనేమీ సాగదీయట్లేదు చూడండి, ఇలా ఉంటుందన్నమాట. అందుకని చెస్ట్ ఎక్కువగా ఉంటే అలా ఉంటుందన్నమాట. అందుకే మనకు చెస్ట్ వీళ్ళది 5 ఇంచెస్ ఉంది చూడండి, చెస్ట్కి నడుముకి 5 ఇంచెస్ తేడా ఉంది. ఈ విధంగా పైనుంచి కిందకి చెక్ చేసుకుంటే నాకు 12.5 వచ్చింది. పైన ఖర్చుతో సహా కలిపి 12.5 వచ్చింది. చూడండి ఫ్రంట్ హైట్ వచ్చేసి 12.5 వచ్చింది. ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఈ సైడ్ వైపున చెక్ చేసుకోరా అని ఒక కామెంట్ వచ్చిందండి. చూడండి చెక్ చేసుకుంటున్నా, నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికంటే దీనికి 4th డాట్ ఉంది చూస్తున్నారు కదా, ఈ 4th డాట్ వేసేసరికి నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. హైట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా మనకి ఇంకా కిందికి ఉంది అనుకుంటే పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఏ హైట్ సరిపోవట్లేదు సైజ్ కంటే ఇంకొంచెం కిందికి దించుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ వైపున పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఉక్స్ సైడే తీయాలండి. చూడండి, పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వస్తున్నారు, సౌండ్స్ వస్తున్నాయి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ సైడ్ స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా గీసేసుకోండి. మీరు ఇక్కడ బాక్స్ షేప్ ఈ రౌండ్ తిరిగే దగ్గర గీసేసుకోండి. మీకు తీయడానికి హైట్ ఫ్రంట్ నెక్ హైట్ తెలిసిపోతుంది అనమాట ఈజీగా. ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు పైన ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ ఉందన్నమాట. చూడండి, 7 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని దీని లోపల నేను రౌండ్ తిప్పేశాను. కొంతమంది బ్రాడ్గా వేసుకుంటే మాత్రం ఇలా బయటికి ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకుంటే ఎక్కువ బ్రాడ్గా వస్తుంది. ఈ సైజుకి ఇది సరిపోతుంది. మీరు తీసేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి పైన ఒక 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే నెక్ తీసేసుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఈ ఉక్స్ పట్టి చూస్తారనమాట. కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ ఇదంతా కరెక్ట్గా వాళ్ళకు సరిపోయేటంతా కావాలి. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఉంటుంది కదా, చూడండి, ఈ క్రాస్ బెల్ట్ వరకు నాకు 4 ఇంచెస్ ఉంది, కానీ నేను ఇక్కడ 5 ఇంచెస్ పెడతాను. ఇక్కడ నేను 5 ఇంచెస్కి ఇలా షేప్ ఇస్తున్నాను. ఎందుకు 5 ఇంచెస్కి షేప్ ఇస్తున్నానంటే ఇక్కడ కుట్లకు వెళ్తుంది, ఇక్కడ కుట్లకు వెళ్తుంది, ఈ మిడిల్లో డాట్కి వెళ్తుంది. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటే 5 ఇంచెస్ ఇచ్చేసాను. డోర్ పెట్టమ్మా, సౌండ్ వస్తుంది, డోర్ పెట్టు. 4 ఇంచెస్ ఉంటే కుట్టిన తర్వాత 4 ఇంచెస్ ఉంది, నేను 5 పెట్టేశాను. ఈ డాట్ వేసి ఇటు కుట్లకు వెళ్తే మనకు అదే 4 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వచ్చేసి ఈ సైజుకి చిన్న సైజే కాబట్టి, అంటే చిన్న సైజు కంటే కొంచెం పెద్దగా కాబట్టి 2.5 ఇంచులకి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2.5 సరిపోతుంది. ఈ విధంగా మెయిన్ డాట్ వేసుకుంటే ఈ ఉక్స్ పట్టికి మిడిల్లో ఈ డాట్ వేసుకోవచ్చు. ఈ డాట్ని వేసిన తర్వాత మన క్లాత్ పట్టేస్తే ఈ డాట్ వచ్చేస్తుంది. ఈ 4th డాట్ కస్టమర్ ఇష్టం, సైజ్ కుంటే వేసేయండి, లేకపోతే లేదు. నేను కుట్టే బ్లౌజ్కి ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు ఈ డాట్స్ చెప్పరు, ఈ స్పేస్ ఎంత ఇవ్వాలో చెప్పరు, సింపుల్గా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ మడిచేసి కట్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇది ఇక్కడ ఉంటే ఎండ్ అవుతుంది. కొంతమంది కటింగ్ ఇక్కడ ఎండ్ అవుతుంది, అది కరెక్టా? ఇది కుట్టేటప్పుడు ఎక్కువైపోతుంది. కుట్టేటప్పుడు మేము చెప్పి వెళ్ళిపోతాం, మీరు కట్ చేసి కుట్టేటప్పుడు ఇది ఎక్కువైపోతుంది, మేము వచ్చి చెప్పాం కదా. ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్గా అన్నీ చెక్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా మీకు హెచ్చుతగ్గులు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఇంత వివరంగా చెప్తున్నానండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, నాకు కొంచెం చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట, ఎందుకంటే బాగా జ్వరం ఉంది. అయినా ఇంట్లో ఉన్నాను కదా, ఇంకా ఈ టైం దొరకదని చెప్పేసి చెప్తున్నాను. బాగా జలుబు దగ్గుందండి, మధ్యలో ఆపుతూ చెప్తున్నాను అనమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటే తొందరగా సక్సెస్ వస్తుంది. ప్రతిదీ చెక్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఈ మెథడ్ అనేది ఈజీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు అవుతారు, ఈజీ వేలో సింపుల్గా కుట్టగలుగుతారు అనమాట. అందుకే బ్లౌజ్లో ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఈ సైడ్ వైపున మీరు ఎక్స్ట్రాగా తీసుకోరా అని ఒక కస్టమర్ అడిగింది. తీసుకున్నా ఏం పర్వాలేదు, తీసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఈ మధ్యలో తీసుకోవాలని చెప్తున్నాం, కానీ ఇంతకుముందు ఎవరు తీసుకునే వాళ్ళు కాదండి. ఈ చెస్ట్కి తగ్గట్టు ఈ స్పేస్ ఇక్కడ ఇచ్చేసాం కదా మనకు ఖచ్చితంగా కుట్లకు క్లాత్ ఉంది కాబట్టి సరిపోతుంది. లేదు మాకు ఎక్కువగా గ్యాప్ రావద్దంటే ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఎక్కువగా లావు ఉన్న వారికి తీసుకుంటే సరిపోతుంది, అందరికీ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఇది ఇంకా అవసరం లేదు, ఈ 2 వేసేస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ సంగతి చూసుకుందాం మనము. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇలా
చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఈ సైజ్కి 4th డాట్ కూడా ఉంది ఇక్కడ. ఈ సైజ్కి 4th డాట్ వేస్తే ఏమవుతుంది, కొంచెం పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్తుంది కాబట్టి చూడండి మనకి ఎంత అవసరం అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. టేప్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ తీసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ డాట్ లేకుండా 2 ఇంచెస్ ఉందంటే డాట్ వేస్తే సైడ్ వైపున 2.5 ఇంచులు క్రాస్ బెల్ట్ అవసరము. మిడిల్లో 3 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు డాట్ అనేది డాట్ అని వస్తుంది. క్రాస్ బెల్ట్ అనేది అవసరం. నేను కట్ చేస్తాను ఇప్పుడు చూడండి. మనకు పొడవు వచ్చేసి ఎంత, నేను ఒక 9 ఇంచుల వరకు లేదా ఒక 10 ఇంచుల వరకు పొడవు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా ఉంటే పుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఏముంది, ఇక్కడ వచ్చేసి 3.5 కదా, ఇక్కడ 4 ఇంచెస్కి స్టార్టింగ్లో హుక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో మనకు పుట్టిన తర్వాత 3 ఇంచెస్ రావాలి కాబట్టి ఇక్కడ 3.5కి మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ చివరిని వచ్చేసి 3 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ 3 మార్కింగ్లను ఇలా కలిపేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది వచ్చేసింది. మనకి పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయి ఇంకా పొడవు చూడండి. మీ దగ్గర క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే ఇలా డబల్ లేయర్ కూడా వేయచ్చు అనమాట. నేను ఇంకా కుట్టేటప్పుడు చూసుకుంటాను అది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దీని ఆల్టర్నేట్ బ్యాక్ పార్ట్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్లోనే అప్లోడ్ చేసేసాను. తర్వాత ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఒక దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది, నేను చెప్పే విధానం కరెక్ట్గా ఉందా లేదా, నేను ఏమైనా మిస్టేక్ చెప్తే కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.